హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మే 13 మన రాష్ట్రంలో ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంట్కి ఓటింగ్ జరగబోతా ఉంది. ఓటింగ్ డే. ఓటర్లు రెండు రకాలండి. ఒకడు యాక్టివ్ ఓటర్, రెండోది లేజీ ఓటర్. పాపం ఈ యాక్టివ్ ఓటర్ అనేవాడు కష్టజీవి, వీడికి ఏం తెలియదు. ఆ రోజు వాళ్ళ ఊర్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది, వాడు వెళ్తాడు, ఓటేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ లేజీ ఓటర్ ఉంటాడు చూసారా, వీడికి రాజకీయాలు తెలుసు. ఆ పార్టీ అటువంటిది, ఈ పార్టీ ఇటువంటిది, ఆ ప్రభుత్వం ఇటువంటిది, ఈ ప్రభుత్వం ఇటువంటిదని 5 సంవత్సరాలు విశ్లేషణ చేస్తూ ఉంటాడు. కానీ ఓటేయడానికి మాత్రం రాడు. ఎందుకంటే ఆ సమయం, ఆ లైన్లో నిలబడే సమయం వేస్ట్ అనుకుంటారు. ఆ రోజు హాలిడే అనుకుంటారు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు, విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఓటు మాత్రం లేదు. ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుకుందాం, ప్రజాస్వామ్యాన్ని నిలబడదాం. రండి, ఓటేయండి. మీకోసం మేము పోలింగ్ స్టేషన్ ఎదురు చూస్తూ ఉంటాం.